హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఏపీ గవర్నమెంట్ అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకొని మెగా డిఎస్సి అయితే రిలీజ్ చేసింది కదండి. ఈ డిఎస్సిలో భాగంగా అయితే ఈరోజు శ్రీకాకుళం డిస్టిక్కి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. శ్రీకాకుళం డిస్టిక్లో మొత్తం ఎన్ని ఉద్యోగాలు రిలీజ్ చేశారు, అదేవిధంగా ఎస్జిటీలన్నీ ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు అనేవి 1-2 నిమిషాల్లో ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. మొట్టమొదటిగా శ్రీకాకుళం డిస్టిక్లో ఉన్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వచ్చేపాటికండి మొత్తం 458 ఉద్యోగాలు అయితే రిలీజ్ చేశారండి. దీనిలో 113 అయితే ఎస్జిటి పోస్టులు అయితే రిలీజ్ చేశారు. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమం వచ్చేపాటికండి శ్రీకాకుళం డిస్టిక్లో మొత్తం 85 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్జిటీలు వచ్చేపాటికి మొత్తం 33 పోస్టులు అయితే ఉన్నాయండి. మరి ఈ ఉద్యోగాల యొక్క రోస్టర్ పాయింట్ల విషయానికి వచ్చేపాటికండి ఎస్ఏ ఇంగ్లీష్ విషయానికి వచ్చేపాటికి లోకల్ క్యాండిడేట్స్ ఓసీ వాళ్ళైతే 20 మందికి అయితే ప్లేసెస్ అనేవి ఉన్నాయి. బీసీ ఏ వాళ్ళకైతే 3, బీసీ బి వాళ్ళకైతే 6, బీసీ సి వాళ్ళకైతే 1, బీసీ డి వాళ్ళకైతే 4 పోస్టులు, బీసీ ఈ వాళ్ళకి 3, ఎస్సీలో గ్రేడ్ 1 వాళ్ళకి 1, ఎస్సీలో గ్రేడ్ 2 వాళ్ళకి 2, ఎస్సీలో గ్రేడ్ 3 వాళ్ళకి 5, ఎస్టీలో 3, ఈడబ్ల్యూఎస్లో 5. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఎవ్వరికి శ్రీకాకుళం డిస్టిక్ మొత్తం మీద కూడా ఎటువంటి పోస్ట్ అయితే ప్రజెంట్ అయితే లేదు. అలాగే ఎస్ఏ ఇంగ్లీషు ఓపెన్ కేటగిరీ వచ్చిన వాళ్ళకి ఓసీలో 6, బీసీబీలో 1, బీసీడీలో 1, ఎస్సీ గ్రేడ్ 2లో 1, ఎస్సీ గ్రేడ్ 3లో 1, ఎస్టీలో 1, ఈడబ్ల్యూఎస్లో 1 అయితే పోస్ట్ అయితే ఉంది. అదేవిధంగా హిందీ విషయానికి వచ్చేపాటికి లోకల్ వాళ్ళకి ఓసీలో 2, బీసీఏలో 1, బీసీబీలో 1, బీసీడీలో 1, బీసీఈలో 1, ఎస్సీ గ్రేడ్ 2లో 1, ఎస్టీలో 1, ఈడబ్ల్యూఎస్లో 1. అలాగే ఎస్ఏ హిందీ ఓపెన్ కేటగిరీ విషయానికి వచ్చేపాటికి ఓసీలో 1, ఎస్సీ గ్రేడ్ 2లో 1, మొత్తం 2 పోస్టులు అయితే ఉన్నాయండి వాళ్ళకి. అలాగే ఎస్ఏ ఒరియా విషయానికి వచ్చేపాటికి లోకల్ క్యాండిడేట్స్కి ఓసీలో 2, బీసీఏలో 1. అలాగే ఎస్ఏ తెలుగు విషయానికి వచ్చేపాటికి లోకల్ క్యాండిడేట్స్ ఓసీలో 13, బీసీఏలో 2, బీసీబీలో 2, బీసీడీలో 2, బీసీఈలో 1, ఎస్సీ గ్రేడ్ 1లో 1, ఎస్సీ గ్రేడ్ 2లో 1, ఎస్సీ గ్రేడ్ 3లో 2, ఎస్టీలో 2, ఈడబ్ల్యూఎస్లో 2. అలాగే ఎస్సీ తెలుగు ఓపెన్ కేటగిరీ విషయానికి వచ్చేపాటికి ఓసీలో 1, బీసీఏలో 1, బీసీడీలో 1, బీసీఈలో 1, ఎస్సీ గ్రేడ్ 2లో 1, ఈడబ్ల్యూఎస్లో 1 పోస్ట్ అయితే ఉందండి. అలాగే ఎస్సీ బయోలాజికల్ సైన్స్ విషయానికి వచ్చేపాటికి లోకల్ కేటగిరీలో ఓసీ వాళ్ళు 13 మంది అప్లై చేసుకోవచ్చు. బీసీఏలో 2, బీసీబీలో, బీసీడీలో 2, బీసీఈలో 1, ఎస్సీ గ్రేడ్ 1లో 1, ఎస్సీ గ్రేడ్ 2లో 2, ఎస్సీ గ్రేడ్ 3లో 1, ఎస్టీలో 1, ఈడబ్ల్యూఎస్కి అయితే 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీ బయోలాజికల్ సైన్స్ ఓపెన్ కేటగిరీ విషయానికి వచ్చేపాటికి ఓసీలో 2, బీసీఏలో 1, బీసీబీలో 1, ఎస్సీ గ్రేడ్ 3లో 1, ఎస్టీలో 1. అలాగే ఎస్ఏ మ్యాథ్స్ లోకల్ విషయానికి వచ్చేపాటికి ఓసీలో 11, బీసీఏలో 1, బీసీబీలో 3, బీసీసీలో 1, బీసీడీలో 1, బీసీఈలో 1, ఎస్సీ గ్రేడ్ 1లో 1, ఎస్సీ గ్రేడ్ 2లో 1, ఎస్సీ గ్రేడ్ 3లో 2, ఎస్టీలో 1, ఈడబ్ల్యూఎస్లో 2 పోస్టులు అయితే ఉన్నాయి. మ్యాథ్స్ ఓపెన్ విషయానికి వచ్చేపాటికి ఎస్ఏలోనే ఓసీ వాళ్ళకి 2, బీసీఏ వాళ్ళకైతే ఏమీ లేదండి, బీసీడీ వాళ్ళకి 1, ఎస్సీ గ్రేడ్ 3 వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్ట్ అయితే ఉంది. మ్యాథ్స్ ఒరియా మీడియంలో చెప్పాలనుకున్న వాళ్ళకి లోకల్ కేటగిరీ వచ్చిన వాళ్ళకి ఎవరికి లేదండి, ఓన్లీ ఎస్సీ గ్రేడ్ 2లో 1 పోస్ట్ అయితే ఉంది, ఈడబ్ల్యూఎస్లో 1 పోస్ట్ అయితే ఉంది. ఎస్సీ ఫిజికల్ ఎడ్యుకేషన్ విషయానికి వచ్చేపాటికి లోకల్ కేటగిరీలో ఓసీ వాళ్ళకైతే 26 పోస్టులు అయితే ఉన్నాయి. బీసీఏలో 6, బీసీబీలో 6, బీసీడీలో 5, బీసీఈలో 3, ఎస్సీ గ్రేడ్ 2లో 5, ఎస్సీ గ్రేడ్ 3లో 4, ఎస్టీలో 4, ఈడబ్ల్యూఎస్లో 6. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఓపెన్ కేటగిరీ వచ్చేపాటికి ఓసీలో 8, బీసీఏలో 1, బీసీబీలో 1, బీసీసీలో 1, ఎస్సీ గ్రేడ్ 1లో 1, ఎస్సీ గ్రేడ్ 2లో 1, ఎస్సీ గ్రేడ్ 3లో 1,
ఎస్టీలో ఒకటి, ఈడబ్ల్యూఎస్లో ఒక పోస్ట్ అయితే ఉంది. ఫిజికల్ సైన్స్ విషయానికి వచ్చేపాటికి లోకల్ కేటగిరీలో ఓసీ వాళ్ళకి 4, బీసీ ఏ వాళ్ళకి 1, బీసీ బి వాళ్ళకి 1, బీసీ డి వాళ్ళకి 2, బీసీ ఈ వాళ్ళకి 1, ఎస్సీలో గ్రేడ్ 2 వాళ్ళకి 1, ఎస్సీలో గ్రేడ్ 3 వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఒక పోస్ట్ అయితే ఉంది. ఫిజికల్ సైన్స్ ఓపెన్ కేటగిరీ విషయానికి వచ్చేపాటికి ఓన్లీ ఎస్సీలో గ్రేడ్ 3 వాళ్ళకి ఒక పోస్టు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక పోస్ట్ అయితే ఉంది. అదేవిధంగా సోషల్ స్టడీస్ విషయానికి వచ్చేపాటికి లోకల్ కేటగిరీలో ఓసీ వాళ్ళకి 24, బీసీఏలో 5 పోస్టులు, బీసీబీలో 4 పోస్టులు, బీసీసీలో 1 పోస్టు, బీసీడీలో 3 పోస్టులు, బీసీఈలో 2 పోస్టులు, ఎస్సీ గ్రేడ్ 1లో 1 పోస్టు, ఎస్సీ గ్రేడ్ 2లో 4 పోస్టులు, ఎస్సీ గ్రేడ్ 3లో 3 పోస్టులు, ఎస్టీలో 3 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి వచ్చేపాటికి మొత్తం 5 పోస్టులు అయితే ఉన్నాయండి. మరి సోషల్ స్టడీస్లో ఓపెన్ కేటగిరీ విషయానికి వచ్చేపాటికి ఓసీలో 4 పోస్టులు, బీసీబీలో 2 పోస్టులు, బీసీడీలో 1 పోస్టు, బీసీఈలో 1 పోస్టు, ఎస్సీ గ్రేడ్ 1లో 1 పోస్టు, ఎస్సీ గ్రేడ్ 3లో 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ విషయానికి వచ్చేపాటికి 1 పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. అదేవిధంగా ఒరియా విషయానికి వచ్చేపాటికంటే సోషల్ స్టడీస్లో బీసీ ఏ వాళ్ళకి 1, బీసీ డి వాళ్ళకి 1, బీసీ ఈ వాళ్ళకి 1 పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. మరి ఇంకా ఎస్జిటి విషయానికి వచ్చేపాటికండి లోకల్ కేటగిరీలో ఓసీ వాళ్ళకి మొత్తం 30 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా బీసీ ఏలో 7, బీసీ బిలో 6, బీసీ బిలో 2, బీసీ డిలో 4, బీసీఈలో 4, ఎస్సీ గ్రేడ్ 1లో 1, ఎస్సీ గ్రేడ్ 2లో 2, ఎస్సీ గ్రేడ్ 3లో 7, ఎస్టీ వాళ్ళకి 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అలాగే ఎస్జిటిలో ఓపెన్ కేటగిరీ విషయానికి వచ్చేపాటికి ఓసీ వాళ్ళకి 8 పోస్టులు, బీసీ ఏ వాళ్ళకి 1, బీసీ బి వాళ్ళకి 2, బీసీ డి వాళ్ళకి 2, ఎస్సీలో గ్రేడ్ 3 వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 పోస్టులు అయితే ఉన్నాయండి. మరి ఎస్జిటిలో ఒరియా మీడియం చెప్పడానికి వచ్చేపాటికండి లోకల్ కేటగిరీలో ఓసీ వాళ్ళకైతే 6 పోస్టులు ఉన్నాయి, బీసీ ఏ వాళ్ళకి 1 పోస్టు, బీసీ బి వాళ్ళకి 2 పోస్టులు, బీసీ సి వాళ్ళకి ఏ పోస్టు లేదండి, బీసీ డి వాళ్ళకి 1 పోస్టు, బీసీ ఈ వాళ్ళకి నిల్లు, అలాగే ఎస్సీలో గ్రేడ్ 1 వాళ్ళకి నిల్లు, ఎస్సీలో గ్రేడ్ 2 వాళ్ళకి 1 పోస్టు, గ్రేడ్ 3 వాళ్ళకి 1 పోస్టు, ఎస్టీ వాళ్ళకి 1 పోస్టు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఎస్జిటిలో ఒరియా మీడియం ఓపెన్ కేటగిరీ వచ్చేపాటికి ఓసీ వాళ్ళకి 1, బీసీ బి వాళ్ళకి 1, ఎస్సీలో గ్రేడ్ 3లో 1 పోస్ట్ అయితే ఉన్నాయండి. ఈ విధంగా అయితే మనకి రోస్టర్ పాయింట్లను శ్రీకాకుళం డిస్టిక్ నుంచి అయితే రిలీజ్ చేశారండి. కాబట్టి శ్రీకాకుళం డిస్టిక్కి చెందిన ప్రతి ఒక్క అభ్యర్థి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగాలన్నిటికీ పూర్తిగా అప్లై చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.